హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్నీస్ కిచెన్స్. ఈరోజు మన వీడియోలో మిల్ మేకర్ పకోడీని చూపించబోతున్నాను. మార్కెట్లో ఈవినింగ్ టైం బడ్డీ కొట్టు మీద అమ్మే మిల్ మేకర్ పకోడీని మన ఇంట్లోనే సేమ్ టేస్ట్ వచ్చేటట్లుగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మిల్ మేకర్ ఎలా తయారవుతుందో మీకు తెలుసా? సోయా బీన్స్ నుంచి ఆయిల్ తీసేసిన తరువాత మిగిలిన పిప్పుతో మిల్ మేకర్ ని తయారు చేస్తారు. 100 గ్రామ్స్ మిల్లీ మేకర్ లో 52 గ్రామ్స్ ప్రోటీన్, 13 గ్రామ్స్ ఫైబర్, 35 గ్రామ్స్ విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. తరువాత కోడిగుడ్లు, మాంసం, పాలుతో సమానమైన ప్రోటీన్ మిల్ మేకర్ లో ఉంటుంది. మిల్ మేకర్ ని తరచుగా తీసుకోవడం వల్ల బరువు తగ్గచ్చు. తరువాత శరీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. మిల్ మేకర్ ఎక్కువగా తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే శరీరంలో అవయవాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగిస్తుంది. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోని అప్లోడ్ చేసినా విత్ ఇన్ సెకండ్స్లో మీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు మిల్ మేకర్ పకోడీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 2 లేదా 3 గ్లాసులు వాటర్ని వేసి మరగనివ్వాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో 2 కప్పుల మిల్ మేకర్లను వేసి 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. తరువాత వీటిని మరీ సాఫ్ట్గా ఉడకనివ్వకూడదు. కుక్కర్లో కుక్ చేసినట్లయితే మరీ మెత్తగా కుక్ అయిపోతాయి. పకోడీ అంతగా బాగోదు. ఇప్పుడు వీటిని ఒక స్టైనర్లో వడకెట్టుకొని చల్లనీళ్లను పోసి పక్కన ఉంచండి. ఇవి చల్లారేక మిల్ మేకర్లో ఉన్న వాటర్ను పిండేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1.5 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, తరువాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, తరువాత 2 స్పూన్ల కారాన్ని వేసి మొత్తం మిల్ మేకర్లకు కలిసేటట్టు కలుపుకోవాలి. తరువాత ఇందులో ఒక చుక్క నీరు కూడా అవసరం ఉండదు. ఈ మిల్ మేకర్ లో ఉండే తడి సరిపోతుంది. నూనె బాగా వేడయ్యాక మంటను లో ఫ్లేమ్ లో పెట్టి పకోడీ అంతా వేసుకున్న తరువాత అప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేగనివ్వాలి. ఇది లిటిల్ గోల్డ్ కలర్ వచ్చాక తీయాలి. తరువాత ఇవి మరీ ఎర్రగా వేగితే పకోడీ చల్లారాక నల్లగా అయిపోతుంది. తరువాత వీటిని మీడియం ఫ్లేమ్ లో వేపితేనే క్రిస్పీగా వస్తాయి. తరువాత మిగిలిన అన్నీ కూడా ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది. చివరిగా ఇందులో 2 రెమ్మపాకును వేపుకొని మిల్ మేకర్ పకోడీపై గార్నిష్ చేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలను జల్లుకొని నచ్చితే 1 స్పూన్ నిమ్మరసాన్ని పిండి తింటుంటే సూపర్ ఉంటుంది. అంతేనండి, ఎంతో క్రిస్పీగా ఉండే ఈ మిల్ మేకర్ పకోడీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.